మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు 21వ తారీఖు ఉదయం 11 గంటలకు క్లాక్ టవర్ సెంటర్లో రైతుల మహాధర్నా కార్యక్రమానికి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు విచ్చేస్తున్న సందర్భంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చిన సందర్భంలో వాళ్లకు మద్దతుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేయాలనే ఆలోచనతో కేటీఆర్ గారు వస్తుంటే ఈ కార్యక్రమాన్ని జనవరి 12వ తారీఖే పెట్టాలని ఆలోచన చేస్తే పోలీస్ శాఖ వారి రిక్వెస్ట్ మేరకు మరి సంక్రాంతి ఉంది, మరి ఆ విజయవాడ తర్వాత ఇటు గుంటూరు పోతున్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లలో ట్రాఫిక్ బాగా ఉంటుంది. ఆ సందర్భంలో మరి సెక్యూరిటీ ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. మాకు సహకరించి సంక్రాంతి తర్వాత మరి కేటీఆర్ గారి రైతు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి అని పోలీస్ వారి రిక్వెస్ట్ చేయడంతో వెంటనే మేము అధిష్టానానికి తెలియజేసుకున్నప్పుడు వారు కూడా స్పందించి ఓకే అని 21వ తారీఖు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా పోలీస్ వారు ఓకే అన్నారు. తర్వాత మేము ఒక 3-4 రోజుల ముందే మేము పర్మిషన్ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వారు కూడా నిన్నటి సాయంత్రం వరకు పర్మిషన్ ఇస్తామని మరి ఈరోజు సడన్గా మరి జిల్లా కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి నాయకులు మరి కేటీఆర్ గారి సభ అంటే ఎందుకు భయం అవుతుందో, మరి రైతుల సమస్యను తీర్చలేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు మరి సభను ధర్నాను అడ్డుకోవడానికి మరి పోలీస్ ద్వారా మరి రిజెక్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది మార్నింగ్. మరి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఇది కరెక్ట్ విధానం కాదు. ప్రొటెస్ట్ చేసుకునే హక్కు అందరికీ ఉంటుంది. అందులో ప్రతిపక్ష పార్టీలకు మరి పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి సూచనలైనా సలహాలైనా ప్రొటెక్షన్ అయినా అన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలే చేస్తాయి. మరి అందుకే మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చి అందులో ఏవి చేయకుండా అందులో ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి మరి రుణమాఫీ మరి అలా 30% మందికే ఇవ్వడం జరిగింది, 70% మందికి ఇంక ఇవ్వలేదు. మరి అదేవిధంగా పెట్టుబడి సాయం ఏదైతుందో దాన్ని రైతు భరోసాగా కేసీఆర్ అయితే 10,000 ఇస్తాడు సంవత్సరానికి, మరి నేను వస్తే 15,000 రూపాయలు ఇస్తా రైతు భరోసా అని మాట్లాడాడు. మరి దాన్ని ఇంతవరకు ఇవ్వలే. డిసెంబర్ 3కి ఇస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ 13 నెలలైనా ఇంతవరకు ఇవ్వలే. మరి వాటి గురించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి కేటీఆర్ గారు అడుగుతున్నటువంటి సందర్భం నిజంగా కూడా మరి ఒక్కొక్కటిగా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మూతపెట్టి క్యాన్సిల్ చేసుకోవాలనే ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి అందులో ప్రధానమైనటువంటిది కౌలు రైతులకు 15,000 రూపాయలు కానీ, మరి అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు కానీ, మరి వృద్ధులకు ఆసరా పింఛన్ ఏదైతుందో 4,000 రూపాయలు కానీ, మరి అదేవిధంగా రైతు కూలీలు ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు కానివ్వండి, మరి అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు కానీ విద్యార్థినీలకు, మరి అదేవిధంగా విద్యార్థులకు 5 లక్షల వరకు వాళ్ళకు మరి ఫండ్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు హామీ ఇచ్చి అవన్నీ కూడా ఇప్పుడు నిబంధనలు పెట్టి తూటు ఓడ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు. మరి అవన్నీ మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి అని అడుగుతున్నాం. మేము ఏమంటలేం. దానికి మీకు భయం స్టార్ట్ అయింది. కేటీఆర్ గారు అంటే గడగడ వణుకుతున్నారు, కేసీఆర్ గారు అంటే గడగడ వణుకుతున్నారు. అసెంబ్లీ పెడితే అసెంబ్లీ చక్కగా నడిపే పరిస్థితులు లేరు. ఎంతసేపు డైవర్షన్, నోటికి ఎంత వస్తే అంత మరి అసెంబ్లీ అది లేకపోతే ఇంకోటి మరి కౌరవుల సభన అర్థమయ్యే విధంగా మరి వాళ్ళ పాలన జరుగుతూ ఉంది. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఖచ్చితంగా రైతుల దగ్గరికే పోవాలి, ప్రజల మధ్యకే పోవాలి, ప్రజలకు మద్దతుగా నిలబడాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, రైతులకు అండగా నిలబడాలని ఆలోచన చేసి కేటీఆర్ గారు రేపు 21వ తారీఖు నాడు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో
మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమం ఏడ బాగా సక్సెస్ అవుతుందని భయపడి మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడ్డుకున్నా కోర్టు, ప్రజాస్వామ్యంలో కోర్టు చాలా విలువైంది. ఖచ్చితంగా వారు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా అదే ప్లేస్లో ఇంకా భారీ ఎత్తున మరి రైతు మహాధర్నాన్ని సక్సెస్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిందో హామీలు మెడలు వంచిపిచ్చి మరి రైతుల హామీలు తీర్పిచ్చే ప్రయత్నం చేస్తాం. రైతు భరోసా ఒక్కసారి రైతు సోదరుల ఆలోచన చేయండి. కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చిండు ఎలక్షన్లు అప్పుడు 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు 16,000 రూపాయలు ఇస్తాం, మొదటి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తాం పెట్టుబడి సాయం అని చెప్పిండు. మరి మన రేవంత్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళ మరి 12,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే అది కేసీఆర్ పైసలు అవుతాయి. 15,000 రూపాయలు ఇస్తే మాత్రమే రేవంత్ రెడ్డి గారు అవుతారు. అది ఆలోచన చేసుకోండి. మరి అదేవిధంగా రుణమాఫీ కూడా ఇవాళ 30% అయింది. ఇంకా 70% మంది రైతులకు ఇవ్వాలి 2 లక్షల రుణమాఫీ. ఇట్లా హామీలన్నీ నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరూ కూడా ప్రజలకు అండగా నిలబడతారు, రైతులకు అండగా నిలబడతారు. మరి దాంతోపాటు ఇంకొకటి, ఈ వేదిక ద్వారా నేను శ్రేణులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. రేపు గ్రామాలలో జరుగుతున్నటువంటి గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో, మరి అటు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, వీటి మీద సర్వే జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి. ఎందుకంటే నిబంధనల పేరులో ఏదో రకంగా కట్ చేసి 100 మంది అప్లై చేసుకుంటే అందులో 5గురికో 10 మందికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అవి కూడా కాంగ్రెస్ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనము విస్మరించకుండా అధికారులను నిర్బంధించాల్సినటువంటి అవసరం ఉంది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మా ధర్నాన్ని ఏదైతే ఆర్డర్ పర్మిషన్ ఇవ్వకుండా ఆపినరో, రేపు 21వ తారీఖు నుంచి 22, 23, 24వ తారీఖు జరుగుతున్నటువంటి గ్రామ సభలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా నిరసనలు తెలియజేయాలి, అధికారులను నిలదీయాలి, అవసరమైతే అడ్డుకోవాలని కూడా నేను నల్గొండ జిల్లా పక్షాన పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇచ్చినవి నెరవేర్చకపోతే, నువ్వు హామీ ఇస్తేనే నీ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ కూడా మర్చి ఏదో అకారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో మెడలు వంచిపిచ్చైనా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చిపించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ మీద ఒత్తిడి తీసుకొస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి మేము కూడా ఆర్డర్ తీసుకొని వెంటనే కోర్టుకు పోయినాం. కోర్టులో ఏ తీర్పు వస్తే మాకు 100% నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆర్డర్ వస్తే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. మరి కోర్టు ఇచ్చినటువంటి హామీతోటి మరి ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. రైతులకు మద్దతుగా ఆ కార్యక్రమాన్ని చేపడతామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.